ఉక్కబోత వడగాల్పులతో చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలకి వాతావరణ కేంద్రం తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే ఎల్ నినో ప్రభావం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఋతుపవనాలు కాస్తంత ఆలస్యంగా వస్తాయేమని అనుకున్నారు. కానీ వాతావరణ శాఖ చెబుతున్నట్టు 4వ తేదీ తర్వాత జూన్ 4వ తేదీ తర్వాత ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది, కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది అని చెప్తున్నారు. తాజాగా నేను ఈ వీడియో చేసే కొద్ది గంటల ముందే కేరళ తీరాన్ని తాకాయి అనేది వాతావరణ విభాగం అయితే ప్రకటించింది. కేరళ తీరాన్ని ఎప్పుడైతే ఋతుపవనాలు తాకాయో ఇక చిరుజల్లులు అయితే మొదలవుతాయి. ఎందుకంటే రైతులు జూన్ మాసంలో వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తొలకరి జల్లులతో పలకరిస్తాడు వరుణుడు అనేది. ఎందుకంటే మే నెల అంతా కూడా మండే ఎండలతో మొత్తం భూములు తడారిపోయి ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ తొలకరి జల్లులతో రైతుల్లో మళ్ళీ ఆశలు చిగురుస్తాయి. అయితే అనుకున్నట్టుగానే వాతావరణ శాఖ చెప్పినట్టుగానే కేరళ తీరాన్ని అయితే ఋతుపవనాలు తాకాయి. ఇక నుంచి వర్షాలు ప్రారంభం కాబోతున్నాయి. కాకపోతే ఎల్ నినో ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గత ఏడాది కురిసినంత భారీ వర్షాలు అయితే కురవకపోవచ్చు అనేది కూడా వాతావరణ శాఖ చెప్తున్నమాట.